దానికి దేవుని యొక్క శక్తి మానవుని రక్షించడానికి సిలువ అనేది దేవుని యొక్క శక్తిగా ఎలా ఉపయోగించబడిందో ఆ విషయాన్ని మనము గత వారంలో పరిచయం చేయబడ్డాం. కాబట్టి ప్రభు తాను సిలువ ఎక్కక మునుపు యోహాను సువార్త 12వ అధ్యాయం కదా మనం ఆలోచన చేసింది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక విషయాన్ని తెలియజేశాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 32వ వచనంలో మనం గమనించినప్పుడు 12:32లో ప్రభు వారితో మాట్లాడుతూ ఇలా తెలియజేశాడు. ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును. నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నేను నా వైపుకు ఆకర్షించుకుంది. అంటే దీని యొక్క భావమైన ఆలోచన చేసే మనం మొట్టమొదటి పాయింట్లో క్రీస్తు వారి యొక్క శిలువ శక్తి మానవుని యొక్క మనసులను క్రీస్తు వైపుకు కేంద్రీకరించింది. ప్రతి వారు క్రీస్తు యొక్క శిలువను చూడాలి. ప్రతి పాపి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరొకసారి 3వ అధ్యాయం యోహాను సువార్తలో తెలియజేసినట్లుగా తెలియజేసినట్లుగా మోషే అరణ్యములో సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే మనిషి కుమారుడు పైకెత్తబడాలి. సంఖ్యాకాండంలో మనకు జరిగిన ఒక విపత్తును మనకి జ్ఞాపకం చేశాడు ప్రభు. అది జరిగినప్పుడు ఏం జరిగింది? ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు ఆయన విడిచి జనులు విపరీతమైన దేవుని యొక్క కోపాన్ని రేపారు. విగ్రహారాధనతో పాటు వారు ఏం చేశారంటే మిద్యాను స్త్రీలతో చేయకూడని తప్పులు చేయడం ప్రారంభించారు. అలాంటి సమయంలో దేవుడు వారి మీద కోపగించుకొని వారిలో తెగులు రప్పించాడు. అది అయిపోయింది. తర్వాత ఏం చేశారంటే మరలా ఏం చేశారు? సనగడం ప్రారంభించారు. సనగడం ప్రారంభించిన తర్వాత దేవుడు మరలా కోపగించి వారి మధ్యలో తాపకరమైన విష సంబంధించిన పాములు వారి మధ్యకి పంపించారు. పాములు విపరీతంగా వచ్చేసాయి. దానికి వాళ్ళు ఉండే ప్రాంతానికి గోడలు లేవు, తలుపు లేదు, తప్పించుకోవడానికి ఓపెన్ ప్లేస్. 4 ప్రక్కల నుంచి పాములు వచ్చేస్తూ ఉన్నాయి. వచ్చిన పాములు వచ్చినట్టుగా కనపడినందరినీ కలుస్తూ ఉన్నాయి. ఈ దాటి తట్టుకోలేక ఆ సర్పం యొక్క కాటుకి వచ్చిన ఆ విషం ఏం చేసిందంటే వారి తలకెక్కి చనిపోతున్నారు. ఇటు మోషే కానీ అటు అహరోను కానీ ఇశ్రాయేలు ముఖ్యులైన వారు భయపడిపోతూ ఉన్నారు. ఇంచుమించు 20 లక్షలు 30 లక్షల మంది దేవుడు ఐగుప్తు నుండి వారిని తీసుకొచ్చిన తర్వాత విపరీతంగా చనిపోయేటప్పటికీ చనిపోతుంటే ఏమవుతుంది? జనసంఖ్య తగ్గిపోతుంది ఖచ్చితంగా. అలాంటి సమయంలో మోషే గారు భయపడి ఏం చేశారంటే ప్రార్థన చేశాడు, దేవా కాపాడు, ఈ విపరీతమైన పాములు ఏంటి భయంకరంగా వచ్చి మానవుల్ని కాటేస్తున్నాయే, దీని దాటి తట్టుకోలేకుండా అనేకులు ఇశ్రాయేలు చనిపోయారే. అప్పుడు దేవుడు ఒక వర్తమానాన్ని తెలియజేశాడు. ఎందుకంటే సొల్యూషన్ ఆయనే. కాబట్టి దేవుడు మోషే గారితో తేటగా తెలియజేశాడు, మోషే సర్పాలు తీసేయను. ఒక వ్యక్తి క్రీస్తు వైపుకి తిరగాలంటే మొట్టమొదటి ఏం కావాలి?
నాకు ఆయన దగ్గరికి వెళితే నా పాపముకు విరుగుడు జరుగుద్ది అనే మొట్టమొదటి విశ్వాసం రావాలి. అది ఆ పాట అక్కడ నేర్పించాడు అన్నమాట. కాబట్టి చెప్పాడు దేవుడు, ఎవడైతే సర్పం యొక్క కాటుని అనుభవిస్తాడో, పాము కరిచినప్పుడు వాడు విషము ఎక్కుతుంది, దాన్ని చూశాడు, అయ్యో నేను చనిపోతాను అన్న ఆ యొక్క ప్రాణ భయముతో నువ్వేం చేస్తావంటే, నిన్ను ఏ పాము కరిచిందో ఆ పాములాగా ఒక ఎత్తుడితో బొమ్మను చేయించి అందరూ కనబెట్టేట్లుగా ఒక ఎత్తైన స్థలంలో ఉంచుతాడు. సర్పపు కాడు తిన్న ప్రతి వాడు విశ్వాసంతో ఆ సర్పపు యొక్క బొమ్మను చూసినప్పుడు, ఆ ఎత్తడి సర్పాన్ని చూసినప్పుడు వాని యొక్క విషము విరిగి వాడు యథాస్థితిగా బ్రతుకుతాడు. వాడు ఎవరు నమ్ముతారు? జాగ్రత్త గమనించండి, ఎంతవరకు దగ్గర పోలికి తీస్తున్నాడు. సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రకటించేది బాధ్యత సువార్తికుంది, దేవుని యొక్క సేవకుంది. ఆ సువార్తను నమ్మాలి. రెండో కార్యం ఏం చేయాలి? నమ్మి బాప్తిసం పొందాలి. అదేలాగా పాము కలిసింది, విషము. ఇప్పుడు పాము కాటులాగా, పాము యొక్క విషంలాగా మానవుల పాపము. ఈ పాపము విరుగుడు కావాలంటే అరణ్యంలో సర్పాన్ని మోసే ఎలాగెత్తాడో అలాగే నేను ఎత్తబడబోతున్నాను. నేను సర్పపు కాటు తిన్న ప్రతివాడు విశ్వాసంతో ఆ సర్పపు బొమ్మను చూసినప్పుడు వాడి యొక్క విషం అనేది తగ్గి వాడు యథాస్థితిగా, అదేలాగా పాపి మానవుడు క్రీస్తు యొక్క సిలువలో నాకు రక్షణ ఉంది, సిలువ దేవుని యొక్క జ్ఞానము, సిలువను గురించిన వార్త నశించే వారికి విరుతరం కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని యొక్క శక్తి అని ఎప్పుడైతే నేను నమ్మి ఆ వైపు చూస్తానో, నా మనసుని అదిగో సిలువ వైపు దగ్గర లాగుతాను. అదే ప్రభు చెప్పింది అక్కడ. కానీ ఇదంతా భూమి మీద నుంచి ప్రభు పైకెత్తబడాలి. పైకెత్తబడాలంటే ఆయన అటు భూమి మీద కాకుండా అటు ఆకాశంలో కాకుండా మధ్యలో చనిపోవాలి ఆయన. అందుకు ఆయన్ని కొండ మీద సిలివేసి భూమి ఆకాశం ఒక మధ్యలో. కాబట్టి మొట్టమొదటిగా క్రీస్తు యొక్క శిలువ మనకి ఏం చేస్తాం? మొదటి పాఠం ఏంటంటే మానవ మనసులను ఏం చేస్తుందంటే క్రీస్తు వైపు కేంద్రీకరిస్తాం. ఎందుకు నేను మానవ యొక్క మనసు క్రీస్తునే ఎందుకు చూడాల్సి వస్తుంది? ఎందుకు చూడాలి? ఎప్పుడో 2000 సంవత్సరాల ముందు జరిగిన ఒక సంఘటనని ఈరోజు నేను చూడగలనా? చూడగలం. ఎలా చూడగలం అంటే ఇదిగో గ్రంథమే కాదా. దీన్ని ఒక అపోస్తలుడు తేటగా మనకు తెలియజేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22 నుండి 25 వచనాలు మనం చదివితే అక్కడ మనకి పేతురు గారు ఒక మంచి సందేశాన్ని అనిపిస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం నుండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. రైట్, ఇప్పుడు నిలబెట్టండి. నేను ఎందుకు క్రీస్తు వైపు చూడాలి? సిలువ మీద సిలువ నన్ను ఆకర్షిస్తుంది. ఏమంటే పాపము చెయ్యని సిలువ. ప్రపంచంలో ఎన్ని సిలువలు వేసినా ఆ సిలువ నేరస్తులకు వేసేది. కానీ క్రీస్తు యొక్క సిలువ నిర్దోషమైంది. అంతకుముందు ఆయన తీర్పు తెచ్చినప్పుడు ఆయన దగ్గర నేరం లేదు అని శాస్త్రులు, ప్రధాన యాజకులు ఆయన నకమకాలు విమర్శించి పిలాతు దగ్గరికి పంపించారు. పిలాతు పరిశోధించాడు, భయపెట్టాడు. ఆయన బెదర్లా సానుభూతిగా మాట్లాడాడు. ఆయన ఒప్పలా. ఉన్న వాస్తవాలు ఖచ్చితంగా ప్రభు చెప్పేశాడు పిలాతుకి. కాబట్టి వాస్తవాలు ఉన్న పిలాతు నీళ్ళు తీసుకొని రమ్మని చేతులు కడుపుని ఏం చెప్పాడు ఆయన? ఈయన
నిర్దోషి. దోషం అనేది నాకు నేను దోషంగా అనిపించలేదండి. నేను విడుదల చేస్తాను. కానీ వారు అసూయతో ఏం చేశారంటే సిలువి వారు అసూయతో ఆయన మీద నేరం మోపుతున్నారని పిలాతు తేటగా కనుక్కున్నాడు. కాబట్టి మానవ మనసులని క్రీస్తు యొక్క శిలువ ఆకర్షిస్తుందంటే ఆ క్రీస్తు యొక్క ఆ శిలువలో ఉన్న క్రీస్తు ప్రభు నిర్దోషి. ఆయన కలంకం లేనివాడు, ఆయన పవిత్రుడు, పాపంలో చేరినవాడు కాడు. కాబట్టి నేను శిలువ దగ్గరికి రావాలి, నువ్వు శిలువ దగ్గరికి రావాలి, ప్రతి ఒక్కరూ రావాలి. క్రీస్తు యొక్క శిలువ మానవ మనసులను ప్రేరేపిస్తుంది. రండి, రక్షణ పొందండి. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, దూషింపబడి తిరిగి దూషింపక, శ్రమ పెట్టబడి బెదిరించక, న్యాయముగా తీర్పు తీర్చు పరమదేవుని తన తండ్రికి మొదలుపెట్టేశాడు. కాబట్టి ఈ హేతువును బట్టి ఏం చెప్తున్నాడంటే పేతురు గారు 23వ వచనం చదవండి, 24వ వచనం. మనము పాపముల విషయమై కాదు అంతకుముందు ఆయన బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. చదువు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను నాలు మీద మోసుకున్నాడు. కాబట్టి అంతకుముందు చెప్పేశాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు ఆయన మనకు మాదిరి నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి మన మాదిరి క్రీస్తు ప్రభువే కనుక అందుకు నేను శిలువను చూడాలి. క్రీస్తు యొక్క శిలువలో శక్తి ఉంది. మానవ మనసులను క్రీస్తు వైపు లాగుతున్నది. లోకంలో ఏ శిలువ పాపిని ఆకర్షించలా. కొన్ని లక్షల శిలువలు వేసి ఉండొచ్చు గ్రీకు దేశస్తులు కానీ రోమ సామ్రాజ్యంలో కానీ ఏ శిలువ మానవులను రక్షించలేదు. ఏ శిలువ వేసిన వారిని క్షమించమని ప్రార్థన చేయాల. ప్రతి ముద్దాయికి రక్తం కారింది. కొరలతో కుట్టినప్పుడు రక్తం వచ్చింది, శీలలు కుట్టినప్పుడు రక్తం ప్రవహించింది. కానీ ఆ రక్తం వల్ల మనకు ప్రయోజనం లేదు. ఒకే ఒక రక్తం వలన. ఆ రక్తం గురించి కూడా పేతురు గారు తెలియజేశాడు. వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ గొర్రెపిల్ల వంటి అమూల్యములకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితేనని మీరు ఎరుగుతున్నారు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి అయిన దేవుని చేత నియమించబడ్డాడు ఆయన. అందుకు ప్రభు ఆ మాట చెప్పింది, నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడితే అనేకులను నేను ఆకర్షించుకుంటాను. క్రీస్తు యొక్క శిలువ నిన్ను పాపిని ఆకర్షించేదానికి లోకానికి వేరుగా కనపడవచ్చు. క్రీస్తు యొక్క శిలువను నువ్వు ఏ దృక్పథంతో నువ్వు ఆలోచన చేస్తున్నావో గుర్తు చేసుకో. ఇది ఒక ప్రసంగం. ఇది క్రీస్తు యొక్క శిలువను నువ్వు ఏ దృక్పథంతో ఆలోచన చేస్తున్నావు. ప్రభుత్వమైతే మనం విసారించినప్పుడు ఆలోచన చేస్తున్నాం. కాబట్టి క్రీస్తు యొక్క శిలువ ప్రతి పాపిని ఆయన వైపు ఆకర్షిస్తుంది. క్రీస్తుని చూడు, నా మీద ఎక్కిన ఆయన చూడు అని ఆయన ఎంత గనుడో. కాబట్టి అపోస్తులు తిరిగి చేశారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుండి కొరింథీయులతో మాట్లాడుతూ పౌలు గారు తేటగా వివరించేశాడు.
నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప. చాలే. నేను అంటే పౌలు యేసుక్రీస్తు అనే పేరు బోర్డు పెట్టుకుండొచ్చు, కానీ అందరూ కాదు. ప్రత్యేకించి ఎవరు? సిలువేయబడిన యేసుక్రీస్తు. యేసు అనే పేరు, రక్షకుడు అనే పేరు బోర్డు మీద పెట్టుకుంటారు, కానీ అందరి వల్ల రక్షణ దొరుకుద్దా? దొరకదు. నేను యేసుక్రీస్తు అనగా సిలువేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనినైనా మీ మధ్య నేను నిశ్చయించుకున్నాను. ఎందుకు నిశ్చయించుకున్నాడు పౌలు? సిలువేయబడిన యేసుక్రీస్తు నన్ను రక్షించడానికి వచ్చారు పౌలు. ఆయన మనస్సు వేరుగా కనపడింది. ఆ మనసు మానవుడిని క్షమించింది. ఆ మనసు మానవ పాపాలను తన మీద వేసుకున్నది. ఆ మనస్సు పరలోకపు వైభవాన్ని వదిలిపెట్టింది. తాను తగ్గించుకున్నది. ఇవన్నీ నాకు పాఠాలే. అందుకు నాకు క్రీస్తు యొక్క సిలువ కావాలి. కాబట్టి క్రీస్తు యొక్క సిలువ నన్ను ఎక్కడికి తీసుకొచ్చిందంటే మానవ మనసును ప్రేరేపించి క్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. రెండో విషయం చెప్తున్నాడు. క్రీస్తు యొక్క మనసు, క్రీస్తు యొక్క సిలువ శక్తి దేన్ని చూపిస్తుందో ఒకసారి మనం జాగ్రత్తగా గమనించినప్పుడు బోర్డు మీద రాస్తున్నాను నేను. మొదటిది క్రీస్తు సిలువ క్రీస్తు సిలువ శక్తి మానవుని ఆకర్షించింది కదా. మానవ మనస్సు ఆకర్షించింది. 2 క్రీస్తు యొక్క సిలువ శక్తి మానవ మనసు మార్పు చేయగలిగింది. మానవ మనసు మార్పు చేస్తుంది అన్నమాట. మార్పు కలుగు చేయదు. మానవ మనసు ఎలా మార్పు కలుగు చేయగలదో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ లూకాసు వార్త 23వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ సీన్ మనం గమనించినప్పుడు లూకాసు వార్త 23వ అధ్యాయం 23వ అధ్యాయము 39వ వచనం నుండి. వేలాడవేయబడిన ఆ నేరస్తులు 33వ వచనం నుండి. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుము అని చెప్పాను. ప్రపంచంలో ఏ సిలువైనా ఈ మాట వినబడిందా? వినబడలేదు. రైట్, చదవండి. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై సీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించను. జాగ్రత్తగా గమనించండి. ఇక మీదట వీడు ఇతరులను రక్షించను. వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయితే తను తాను రక్షించుకొనునని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకు సిరకనిచ్చి నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకున్నామని
ఆయనను అపహసించిరి. ఆయన అపహసించిరి. ఇతడు యూదుల రాజుని పై విలాసము కూడా ఆయనకు పైగా రాయబడిను. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు, గమనించండి, ఇక్కడ వేలాడ వేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, వాడు తప్పు చేసినట్టే సిలువలో ఉన్నాడు, ఈయన తప్పే చేయలా, కానీ వాళ్ళకి తెలియదు ఈయన సిలువలో ఉన్నాడు. బయట ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏ హాని లేదు కాబట్టి వాళ్ళు దూషిస్తున్నారు, అపహాస్యం చేశారు. కానీ వీడెందుకు దూషించాడు? ఎప్పుడైనా సిలువ ఎక్కిన వ్యక్తి మరలా ఇతరులను రక్షించగలరా? లేదే, చరిత్ర లేదు అసలు. కానీ ఇతడు నెగిటివ్గా ఆలోచన చేస్తున్నాడు. వేలాడ వేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా. అది కూడా తెలుసు వాడికి. ఎవరైనా ఈ దొంగకి క్రీస్తు అని తెలుసా? కానీ అపహసించిన వాళ్ళు ఎవరు క్రీస్తు అని వాళ్ళు నమ్మలా. కానీ వీడు ప్రభుని యేసుక్రీస్తు అని అంతకుముందు చూసి ఉండొచ్చు, ఆయన కార్యాలు చూసి ఉండొచ్చు, ఆయన బోధన వినొచ్చు. ఆ నమ్మకం కుదిరింది కానీ విశ్వాసం లేదు. కాబట్టి అక్కడ సులువు దగ్గర చెప్తున్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించు. అంటే క్రీస్తువు కదా అంటే నువ్వు రాజు కదా అని అర్థం. రాజు ఇంటి చేతగానోడుగా ఉంటాడా ఎప్పుడైనా? లేదు కదా. నువ్వు క్రీస్తువు కదా, నువ్వు మెస్సియావు కదా, నిన్ను నీవు రక్షించుకున్నావు, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి నీవు అదే శిక్ష, రే పిచ్చోడా, నువ్వు అదే శిక్షలో ఉన్నావు కదా, కనుక దేవునికి భయపడవా. రెండో దొంగ యొక్క ఆలోచన జాగ్రత్తగా గమనించండి. మానవుని యొక్క మనసుని ఎట్లా ఆకర్షించిందో సిలువ. ఒక సిలువలో ఉన్నవాడు